బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి ఉపాసనా బలం చేత ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాలని తెలియజేస్తూ ఉన్నాను. 2వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి 8/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి వృషభం నుండి మిథునంలోకి బుధుడు, అలాగే కర్కాటకం నుండి సింహంలోకి అంగారకుడి యొక్క సంచారం జరగబోతుంది. వివిధ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలే కాకుండా ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ఎంతో ప్రభావాన్ని చూపబోతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉండబోతున్నాయి. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణంలో కలిగే రకరకాలైనటువంటి మార్పులు, వాటి కారణంగా వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల అవ్వచ్చు, వర్ష తీవ్రత వల్ల అవ్వచ్చు, వరదలు ముంపులు లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కెరియర్ పట్ల కొంత జాగ్రత్త అవసరమవుతుంది. జీవితంలో కొన్ని అదృష్టకరమైనటువంటి సంఘటనల వల్ల, అదృష్టం వల్ల పనులన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి. కానీ కుటుంబ జీవితంలో మాత్రం ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు, నిర్ణయాలు తీసుకోలేకపోవటం, మానసికమైనటువంటి సంఘర్షణ. జీవిత భాగస్వామితో అత్యంత అనుకూలంగా ఉంటుంది. యుగదైకమైనటువంటి మార్పుల్ని మీరు పొందుతారు. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లితో విరోధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లు అవ్వచ్చు, ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు అవ్వచ్చు, మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా మీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అన్నిటికంటే కూడా అధికంగా మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ఆరోగ్యకరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో కాలంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి అంగారకుడు చతుర్థ స్థానమైనటువంటి సింహరాశిలోకి సంచరించబోతున్నాడు. దీనివల్ల కొన్ని సానుకూలవంతమైన, అనుకూలవంతమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత రాబోతుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించండి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని కనుక విశేషంగా చదివిన, అష్టలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కర్తవులు చేస్తున్న, శ్రీ సూక్తంతో శ్రీ చక్రాన్ని విశేషంగా పూజించిన సానుకూలవంతమైన మార్పుల్ని
తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.